హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే మొహానికి ఎందుకు అలా కట్టుకున్నావు అని అడిగితే పూజ దులుపుతున్నానమ్మా అని చెప్పగానే చాలా కోపంగా గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి. ఏంటే నీకు అసలు బొద్దుందా? ఏ టైంలో ఏం పని చేయాలో తెలియదా నీకు? అసలు మొహానికి అలా కట్టుకున్నప్పుడు ఎందుకు దులుపుతున్నప్పుడు ఎందుకు కాఫీ తీసుకొచ్చావు అని అంటూ పద్మాక్షి సీరియస్గా అరుస్తుంది. ఇంకా అప్పుడే అలా చూస్తూ ఇంకా అయ్యో అమ్మ క్షమించండి అమ్మ, మీరు తెమ్మన్నారు కదా అని అంటే తెమ్మంటే తీసుకొచ్చేయటమేనా అని అంటూ ఉంటే ఇంకా అసలు మీ అమ్మ నాన్న నీకు బుద్ధి నేర్పలేదా, ఎలా ఉండాలో చెప్పలేదా అని అంటూ పద్మాక్షి తిడుతూ ఉంటే అప్పుడే అలా చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇంకా ఆదికేశవులు ఇలా అంటాడు, పోనీలే అమ్మ, పని చేస్తుంది కదా అది చాలు, ఆ అమ్మాయికి ఏం తెలుసు, పాపం చిన్నపిల్ల, నీకు కూడా కూతురులాగా అనుకొని క్షమించేసేయి అని అంటూ ఆదికేశవులు అంటాడు. ఇక కాఫీ ఇవ్వమ్మ నువ్వు అని అంటే సరే అనేసి కాఫీ తీసుకొచ్చి ఫస్ట్ ఆదికేశవులకు ఇస్తూ అలా చూస్తూ ఉంటే ఇంకప్పుడు ఆదికేశవులు కాఫీ తీసుకుంటాడు. పక్కనే ఉన్న వాళ్ళ ఊరు అబ్బాయి రామ్ కూడా కాఫీ తీసుకుంటాడు. ఆ తర్వాత అందరికీ ఇచ్చేస్తుంది. ఇక అప్పుడు రామ్ ఇలా అంటూ ఉంటాడు, పెదనాన్న అంటే ఆదికేశవులు చెప్పరా ఏంటి అని అంటే ఆ అమ్మాయి గొంతు విన్నావా, అచ్చం మన కనక మహాలక్ష్మిలాగా లేదు అని అంటే అయితే గొంతు పోలిన గొంతులు ఉంటాయి లేరా, ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులే సేమ్గా ఉంటున్నారు, గొంతు ఉంటే సేమ్ ఏమవుతుంది, ఆ అమ్మాయి మన కనకం కాదులే అని అంటూ చెప్తాడు. మన అమెరికాలో ఉన్న కనకంకి ఈ అమ్మాయికి ఇక్కడెందుకు తేడా ఉంది కదరా, ఆ అమ్మాయి అక్కడ ఉంది, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, అలా ఎలా అవుతుంది అని ఆదికేశవులు అంటాడు. ఆదికేశవులు కాఫీ తాగుతాడు. తాగిన తర్వాత ఇలా అంటాడు, అబ్బా కాఫీ మాత్రం అమృతంలా ఉందమ్మా, అసలు ఒక మాటలో చెప్పాలి అంటే ఆ చమ్మ అమ్మాయి చేసినట్టుగా ఉంది అని అంటూ ఆదికేశవులు అంటాడు. అలా అనేసరికి ఇక అలా చూస్తూ నవ్వుతూ ఉంటారు. వసుధ ఇలా అంటుంది, ఆ అమ్మాయి వంటలు కూడా చాలా బాగా చేస్తుంది అని యమున అంటే వసుధ అంటుంది, అవునవును, ఆ అమ్మాయి చేసిన వంటలు తిన్నప్పటి నుంచి మేము 3-4 కేజీలు పెరిగాం అని అంటే అయితే అంతకంటే అదృష్టం ఏముందమ్మా, ఇంట్లో మంచిగా ఆరోగ్యవంతంగా ఉండటానికి మంచిగా వండి పెట్టే వాళ్ళు ఒక్కరు ఉన్నా చాలు, అయితే మీ ఇంటికి ఈ అమ్మాయి అదృష్టమే అనుకోండి, ఇంత మంచిగా వంట చేసే అమ్మాయి దొరకటం మీ అదృష్టం, ఈ రోజుల్లో చేయడానికి కూడా బద్దకిస్తున్నారు కదా, అందుకనే ఇలాంటి మంచి టేస్టీగా చేసే అమ్మాయి దొరకటం మీ అదృష్టం అని అంటూ ఉంటే ఇంకా అందరూ అలా చూసి ఇంకా పద్మాక్షి కూడా ఆ మాటకి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వెంటనే అక్కడ నుంచి లక్ష్మి వెళ్ళిపోయి చాటుగా వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి ఫస్ట్ అక్కడ ప్రకాష్ కూర్చుంటాడు కదా, ప్రకాష్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా చూస్తూ ఉంటుంది. ప్రకాష్ ముందు నిలబడి కాఫీ ఇవ్వటానికి అలాగే చూస్తూ కాఫీ పట్టుకొని ప్రకాష్ని చూస్తూ ఉంటే ప్రకాష్ ఏమో ఈ అమ్మాయి ఏంటి నన్ను ఇలా చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి చాలా కోపంగా చూస్తుంది. ఇంకా ప్రకాష్ టెన్షన్ పడుతూ ఇదేంట్రా బాబు, ఈ అమ్మాయి ఇంత కోపంగా చూస్తుంది నన్ను అని అనుకుంటాడు. ఇక లక్ష్మి అలా తిట్టుకుంటూ ఉంటుంది, రే నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేసావు కదరా, నిన్ను ఊరికే వదిలిపెట్టనరా నిన్ను అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రకాష్ గురించి తిట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి లక్ష్మి ఇంకా మొహానికి ఉన్న మాస్క్ తీసేసి సైలెంట్గా అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక ప్రకాష్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి ఆదికేశవులను ఇలా అంటున్నారు, అక్కడ చూస్తే కనక మహాలక్ష్మిలాగా ఉంది, మాస్క్ కట్టుకుంది, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అంతలో విహారిని తీసుకొని సహస్ర అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. విహారిని చూస్తూ సహస్ర రా బావా రా అని అంటూ అక్కడికి తీసుకొని వచ్చేస్తుంది. విహారి వస్తాడు. విహారి రాగానే అలా చూస్తూ విహారిని చూస్తూ ప్రకాష్ లేచి నించుంటాడు. ఇదేంటి విహారి మాస్క్ పెట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. విహారి రాగానే అప్పుడు విహారిని చూస్తూ భయపడుతూ ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటే విహారి సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక యమున చూసి ఏంటి ప్రకాష్, ఎందుకు మీ ఫ్రెండ్ని చూసి అంతలా లేచి నించున్నావు, అంత మర్యాద ఇస్తున్నావేంటి, లే మీ ఫ్రెండే కదా, మాట్లాడవేంటి నీ ఫ్రెండ్ని అని అంటే హాయ్ రా అని అంటే హాయ్ అని అంటూ చెప్తాడు విహారి. ఇంకా హాయ్ రా ఎలా ఉన్నావు అంటే నువ్వు నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు బాగానే ఉన్నానురా అని అంటూ సోఫాలో కూర్చొని ఇలా అంటూ ఉంటాడు. నీలాంటి ఫ్రెండ్ ఉండగా ఏమవుతుందిరా నాకు, నీలాంటి ఫ్రెండ్ వల్ల ఎలా ఉండాలి, ఎలా
నడుచుకోవాలి అనేది కూడా తెలిసొచ్చింది. నీ వల్ల చాలా నేర్చుకున్నాను, చాలా నష్టపోయాను. అసలు నీ వల్ల ఎంత జరిగిందో అవన్నీ నీకు ఒకరోజు కూర్చొని చెప్తాను. నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది, ఎలా అవుతుంది, అసలు ఏం జరిగింది, ఇంకా ఏం జరగబోతుంది, అసలు మనిషికి ఎన్ని వస్తాయి అనేది నీ వల్ల తెలిసిందిరా. నిన్ను ఒకరోజు మంచిగా కూర్చోపెట్టుకొని మాట్లాడతానులే అని విహారీ అంటాడు. ఇక అమ్మో ఏం చేస్తాడో అని అనుకుంటూ ప్రకాష్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఇక విహారీ కోపంగా అలా మాట్లాడిన తర్వాత ప్రకాష్ని చూసి వసుధ ఇలా అంటుంది, ఏంటయ్యా ప్రకాష్, అలాగే నీ ఫ్రెండ్ని చూసి మర్యాద కొద్దీ అలాగే నిలబడతావా, కూర్చో అని అంటే సరే అని ప్రకాష్ కూర్చొని భయపడుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు ప్రకాష్, ఏంటిది విహారీ చూస్తే మాస్క్ పెట్టుకొని ఇలా వచ్చాడు. ఆదికేశవుల్ని చూసి కూడా ఏమీ మాట్లాడట్లేదు. విహారీ గొంతు విని కూడా ఆదికేశవులు పట్టించుకోవట్లేదు. అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, అయితే ఈ విషయాలు ఈ ఆదికేశవులకి తెలియదు అలా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు విహారీ అన్న మాటలకి ఏంటి ప్రకాష్ ఏమన్యాయం చేశాడని అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, ఇంకా మీ ఫ్రెండ్కి ఏం చేశావు అని అంటే ఇంకా అప్పుడే వాళ్ళ ప్రకాష్ని అలా చూస్తూ, అసలు ఆ అబ్బాయి మీకేం చేశాడో నాకు తెలీదు, కానీ ఆ అబ్బాయి వల్ల మాకు మాత్రం చాలా మేలు జరిగిందమ్మా అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. అవునా అని అంటే అవును, ఆ అబ్బాయి వల్ల మా అమ్మాయికి మంచి అమెరికా సంబంధం దొరికింది. ఆ అబ్బాయి మంచి అల్లుడిని తీసుకొచ్చాడు నాకు. నా అల్లుడు ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. అలాంటి గొప్ప అల్లుడిని మా ఇంటికి అల్లుడుగా చేశాడు. మా అమ్మాయి భర్త చాలా మంచోడు. మా అమ్మాయి జీవితం సంతోషంగా ఈరోజు అమెరికాలో తను సంతోషంగా బతుకుతుందంటే దానికి కారణం ఈ అబ్బాయే అని అంటూ, ఈ అబ్బాయికి మేము చాలా రుణపడి ఉన్నాం అని అంటూ చెప్పగానే అప్పుడు ప్రకాష్ ఇలా అనుకుంటాడు, ఇదేంటి ఈ ఆదికేశవులు వాళ్ళ అమ్మాయిని ఈ ఇంట్లో పని మనిషిలాగా చూస్తున్నారు. విహారీ ఏమో మాస్క్ పెట్టుకొని ఇలా వచ్చాడు, ఆ కనకమహాలక్ష్మి కూడా అలా వచ్చింది, ఈయనేమో అమెరికాలో ఉన్నాడు అంటున్నారు, మరి వాళ్ళేమో ఇక్కడే ఉన్నారు. అసలు ఈ విషయాలు ఏవి వీళ్ళకి తెలియదా, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ప్రకాష్ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అమ్మో ఏదో పెద్ద మిస్టరీ జరుగుతుంది, వీళ్ళ మధ్యలో నేను దొరికిపోయానంటే నన్ను పాతి పెడతాడు విహారీ అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అలా మాట్లాడుకుంటూ ఉండగానే లక్ష్మితో యమున పిలుస్తుంది లక్ష్మిని. లక్ష్మి ఇలా రామ్మా అంటే ఏంటమ్మా అని అంటే, నా గదిలో వెళ్ళి డబ్బులున్నాయి తీసుకురాపో అంటే, నేనా అమ్మా నేను వెళ్ళలేనమ్మా అని అంటే, ఎందుకు లక్ష్మి నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు వెళ్ళి డబ్బులు తీసుకురాపో అని అంటే, సరే అమ్మా అనేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడు చారుకేశవ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ లక్ష్మి డబ్బుల కోసం వెళ్తుంది అంటే దీని చేతికి డబ్బులు ఇచ్చింది ఆవిడ గారు అంటే చాలా డబ్బులే ఉండుంటాయి, అయితే అందులో నుంచి నేను కొన్ని నొక్కేస్తే సరిపోతుంది అని చారుకేశవ మెల్లగా లేచి ఫోన్ మాట్లాడినట్టుగా హలో అని అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అలా చారుకేశవ వెళ్తూ ఉంటే ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ అలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అంబిక చూసి ఇలా అనుకుంటుంది, ఇదేంటి లక్ష్మి వెళ్ళిన వెంటనే బావ కూడా వెళ్తున్నాడు, ఇంకా ఏదో జరుగుతుంది, బావ లక్ష్మిని ఫాలో అవుతున్నాడు అంటే ఏదో చేయబోతున్నాడు అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి అలా గదిలోకి వెళ్ళిన తర్వాత బ్యాగ్లో నుంచి డబ్బులు చూస్తుంది. ఆ బ్యాగ్ని తీసుకుని అలా రావడానికి వెనక్కి తిరిగేసరికి ముందుగా చారుకేశవ కనిపిస్తాడు. చారుకేశవని చూడగానే ఒక్కసారిగా లక్ష్మి భయపడి అలాగే చూస్తూ మీరేంటండి అని అంటే, ఏంటి ఈ డబ్బులే కదా అవి అని అంటే, అవును యమునమ్మ గారు తెమ్మని చెప్పారు కదా అని అంటే, అందులో చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి, నాకు నీ డబ్బులు కావాలి అని అంటే, ఏంటండి మీరు డబ్బులు ఎలా ఇస్తారు అంటే, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు విహారీ కలిసి ఊరెళ్ళారంట, అక్కడ చట్టా పట్టాలు వేసుకొని తిరిగారంట, అన్నీ శోభనంతో సహా అన్నీ జరుపుకున్నారంట, ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, అన్నీ తెలిసే నాకు, వాడేమో విహారేమో ముంబై పోయానని, నువ్వేమో తిరుపతి పోయావని అబద్ధం చెప్పారు, మీరు హనీమూన్ జరుపుకొని వచ్చారన్న సంగతి నాకు తెలుసులే అని అంటే, ఇంకప్పుడు లక్ష్మి ఇదేంటి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు అని అనుకుంటూ ఇంకా ఇలా అంటుంది, అయినా సరే నేను ఇవ్వను, మీరు గాలిలో బాణం వేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, విహారీ గారి గురించి మీరు కావాలని నా గురించి అబద్ధం చెప్తున్నారు, మీరు ఏదో మాట్లాడేస్తే నేను దాన్ని అంగీకరిస్తాను అనుకుంటున్నారా, అలా ఏమీ కాదు అని లక్ష్మి సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే చారుకేశవ డబ్బులు ఇవ్వవే అని అంటే,
ఇవ్వను అని అంటూ లక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడు బ్యాగ్ని లాక్కోవటానికి చారుకేశవ చూస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి నేను ఇవ్వను అనేసి గట్టిగా బ్యాగ్ని లాక్కుంటూ ఉంటుంది. అలా ఇద్దరి మధ్యలో చాలాసేపు వాదులాడిన తర్వాత గట్టిగా చారుకేశవని తోసేసి లక్ష్మి బయటికి పరిగెత్తుకొని డోర్ దగ్గరికి వచ్చి అలాగే చూస్తూ షాక్ అయిపోయి నిలబడి ఉంటుంది. ఇక అంబిక లోపలికి వీడియో తీస్తూ వస్తుంది. ఇంకా అప్పుడే లక్ష్మి నువ్వు వెళ్ళిక నుంచి అని అంటుంది. లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అంబిక లోపలికి వచ్చి చారుకేశవ చుట్టూ వీడియో తీస్తూ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బావా ఇక్కడ భలే సినిమా నడుస్తుంది కదా అని అంటే, ఏయ్ అంబిక ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, వీడియో తీస్తున్నాను బావా, వీడియో తీస్తున్నాను, నువ్వు కూడా నన్ను ఇలాగే వీడియో తీసావు కదా, అందుకనే నీకోసం నేను వీడియో తీస్తున్నా, టిట్ ఫెట్ టాట్ అన్నమాట అని అంటూ చెప్పేస్తే ఇంకా అంబిక ఆ వీడియో డిలీట్ చేయంటే, ఎందుకు చేస్తాను బావా, నువ్వు నన్ను బెదిరించలే, నా వీడియో చూస్తే జస్ట్ విహారీ 4 మాటలు తిట్టి వదిలేస్తాడు, కానీ నీ వీడియో చూస్తే ఊరుకుంటాడా, పని వాళ్ళను కూడా మన వాళ్ళలాగా ఫీల్ అయ్యే విహారీకి నువ్వు ఇలా చేసావని తెలిస్తే, లక్ష్మి విషయంలో ఇలా చేసావని తెలిస్తే నేను చంపేస్తాడు, భూమిలో పాతి పెట్టేస్తాడు అని అంటే, అప్పుడు అలా చూస్తూ ఇంకా లేదు నేను చెప్పేది విను అంబిక ప్లీజ్ అది డిలీట్ చేయంటే, లేదు బావా నేను డిలీట్ చేయను, విహారీకి చూపిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అందుకనే ఇది విహారీకి చూపించేస్తాను, అది ఎప్పుడంటే నువ్వు నా వీడియో బయట పెట్టాలి అనుకుంటే ఈ వీడియో నేను బయట పెడతాను, టిట్ ఫర్ టాట్ ఎలా ఉంది బావా, బాలే ఇచ్చానులే అనేసి అంబిక సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. ఇంకా చారుకేశవ అచ్చా ఈ అంబిక ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చింది అని అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మి డబ్బులు తీసుకెళ్ళి యమునకి ఇస్తుంది. అప్పుడు యమున అలా చూస్తూ ఉంటుంది. ఇంకా చారుకేశవ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక చారుకేశవ మెల్లగా కిందకి వచ్చేస్తాడు. అంబిక వచ్చి ఏం తెలియనట్టుగా అక్కడ కూర్చుంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.